ధరలు పెంచండి లేదంటే సప్లై ఆపిస్తామంటోంది తెలంగాణలో ప్రధాన బీరు సరఫరాదారు. అంతేకాదు పేరుకుపోయిన బకాయిల్ని వెంటనే చెల్లించాలంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. యునైటెడ్ బ్రూవరీస్ తీరు చూస్తూ ఉంటే మందుబాబులకు త్వరలో మూత తప్పేలా లేదు. తెలంగాణలో బీరుబాబులకు కష్టకాలం వచ్చింది. ధరలు పెంచాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది యునైటెడ్ బ్రూవరీస్ యూబీ. లేదంటే బీర్ సప్లై ఆపేస్తామంటోంది. తెలంగాణలో 2019 నుంచి బీర్ ధరలు పెరగలేదంటోంది యూబీ. అలాగే తెలంగాణ రాష్ట్ర బ్యూవరేజెస్ కార్పొరేషన్ TSBCL వద్ద భారీగా బకాయిలు పేరుకుపోయాయని చెబుతోంది. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే బకాయిలు చెల్లించడంతో పాటు బీరు ధరలను కూడా పెంచాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. అంతేకాదు తెలంగాణలో పలు బ్రాండ్ల బీరు సరఫరాను ఇప్పటికే నిలిపివేసింది. దీంతో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్ల అమ్మకాలు ఆగిపోయాయి. ధరల పెంపు కమిటీ నుంచి నివేదిక అందకపోవడం వల్లే బీర్ల ధరలు పెంచలేదని చెబుతోంది రేవంత్ ప్రభుత్వం. తాము అధికారంలోకి వచ్చాక బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరగడం లేదంటోంది. గత ప్రభుత్వ హయాంలోనే భారీగా బకాయిలు పేరుకుపోయాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ మిగిలినటువంటి ఆ పాత బకాయిలు అది కూడా ఎవ్రీ మంత్ పే చేస్తాను. 2020 సెప్టెంబర్ లోపల ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అలా పేమెంట్ చేస్తున్నాం. అదే పేమెంట్ అడుగుతూ ఉన్నారు. సో ఒకవైపున ఈ సంవత్సరం 2025 వరకు మా పాత బకాయిలు క్లియర్ అనుకుంటూ సప్లైస్ రేపటి నుంచి బంద్ చేస్తామంటారు. అంటే గుత్తాధిపత్యం ఉంది కాబట్టి ఇది కూడా ఈ కమిటీ రిపోర్టు వచ్చే సందర్భంలో ఈ విధంగా ఒత్తిడి చేస్తే వాళ్ళు అడిగినటువంటి 33%, 30% వాళ్ళు అడిగినటువంటి ప్రైస్ ఫిక్స్ చేస్తారనేది వాళ్ళ అంటే లైక్ ఆ టాక్టిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో డెఫినెట్గా ఇతర రాష్ట్రాల కంటే మన రేట్లే తక్కువన్నాయి. రేపు కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడిగిన ప్రకారం ఇచ్చే సమస్య ఉండదు. సో అంటే ఈ ఒత్తిళ్లకు తలొగ్గే సమస్య ప్రసక్తి ఉండదు. బీర్ సరఫరా చేస్తున్న బ్రూవరీస్ కు క్రమం తప్పకుండా చెల్లింపులు జరుగుతున్నాయంటున్నారు ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్. ప్రతి 45 రోజులకు ఒకసారి బకాయిలు చెల్లిస్తున్నట్లు వివరించారు. అవుట్ స్టాండింగ్ జ్యూస్ ఈ కంపెనీవి చూసుకుంటే 650 crores ఉంది. మేజర్గా దీంట్లో 70% అంతా కూడా డిసెంబర్ 2023 కంటే ముందు పేమెంట్స్. సో ఈ ప్రభుత్వం వచ్చాక 1131 crores యూబీ గ్రూప్కి, ఒక్క యూబీ గ్రూప్ తీసుకుంటే 1131 crores వరకు ఇవ్వడం జరిగింది. ప్లస్ 45 days సైకిల్లో పేమెంట్స్ క్లియర్ చేసుకుంటూ మీరు చూస్తే లాస్ట్ ఫ్యూ మంత్స్గా 45 days అనే సైకిల్లో 45 రోజులు సప్లై చేసి 45 రోజులు 46 రోజులు ఆ పరిధిలో క్లియర్ చేసుకుంటూ 45 days సైకిల్లో పేమెంట్స్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాం. తెలంగాణలో మొత్తం 6 కంపెనీలు 15 రకాల బీర్లు సరఫరా చేస్తున్నాయి. మొత్తం మార్కెట్లో 75% వాటా యునైటెడ్ బ్రూవరీస్దే. మిగతా 25% మార్కెట్ వాటాను 5 కంపెనీలు పంచుకుంటున్నాయి. ఒక్కో బీర్ బాటిల్ ధరలో 80% ప్రభుత్వానికి, 20% కంపెనీలకు దక్కుతుంది.